రాసినటువంటి పాటలు, ఆయన అందించినటువంటి సాహిత్యం, ఆయన మిగిల్చినటువంటి స్ఫూర్తి చైతన్యాన్ని గుర్తు చేసుకుంటారు. వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటారు. సో ఎంతోమంది గాయకులకు, కవులకు, కళాకారులకు స్ఫూర్తి నింపినటువంటి వ్యక్తి అందశ్రీ. సో అందశ్రీ మరణం గురించి అందరూ శోకిస్తున్నారు. అందశ్రీ అందించినటువంటి సేవల్ని గుర్తు చేసుకుంటారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ప్రముఖ గాయని మధుప్రియ లైన్లో ఉన్నారు. మధుప్రియ గారు, గుడ్ మార్నింగ్. హలో. మధుప్రియ గారు, చెప్పండి. సో అందశ్రీ గారి మరణం అందరినీ కలిచివేస్తోంది. ఒక్కసారిగా షాక్కు గురైపోయారు అందరూ. సో ఆయన దగ్గర నుంచి మీలాంటి వాళ్ళు నేర్చుకున్నటువంటి స్ఫూర్తి ఎట్లా చెప్పుకోవచ్చు? అసలు ఇప్పటికీ నిజంగా చాలా షాకింగ్గానే ఉందండి. సాహిత్య లోకానికి చాలా తీరని లోటు ఇది. తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో గొప్ప పాటలు అందించిన వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి ఈరోజు లేకపోవడం నిజంగా బాధాకరం. ఇప్పటికి నమ్మలేకపోతున్నాం అసలు ఇది నిజమా కాదా, మేము వింటుంది నిజమా కాదా అనేటట్టు ఉంది. మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఒక ఇన్స్పిరేషన్ గా ఉన్న వ్యక్తి, మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి వ్యక్తిత్వం చాలా గొప్ప వ్యక్తిత్వం. ఏదన్నా మొహం మీద మాట్లాడేది, కడుపులో ఏది దాచుకోకుండా ఏదన్నా మొహం మీద మాట్లాడుతుంటాడు ఎప్పుడు చూసినా. సో ఎన్నో గొప్ప పాటలు అందించారు తెలంగాణ రాష్ట్రానికి, మాలాంటి గాయకులకి. సో అలాంటి వ్యక్తి రోజు లేకపోవడం నిజంగా చాలా బాధాకరం అండి. రీసెంట్ కూడా నేను తెలంగాణ ఉద్యమంలో గద్దెరదాసుతో, నేను, జయరాజ్ అంకుల్, గోరెడ్డి వెంకన్న అంకుల్, అందరం అట్లనే అందశ్రీ అంకుల్తో కూడా చాలా చనువు ఉంటుండే, చాలా మాట్లాడుతుండే. నన్ను ఒక చిన్న పిల్లలాగా నా భుజం మీద చేసి నాతో మాట్లాడుతుండే. అట్లాంటి వ్యక్తి రోజు లేకపోవడం. రీసెంట్ కూడా నేను సుద్దాల హనుమంత్ గారి అవార్డు తీసుకోవడం జరిగింది. అవార్డు ఫంక్షన్ కూడా వచ్చి మాట్లాడడం జరిగిండే. సో చాలా అంటే ఆయన వయసుతో సంబంధం లేకుండా మాట్లాడుతుండే. ఒక చిన్నపిల్లలతో మాట్లాడితే ఎట్లా మాట్లాడుతుండే అట్లా మాట్లాడుతుండే. అంత గొప్ప పాటలు అందించిన వ్యక్తి ఈరోజు లేకపోవడం నిజంగా బాధాకరం. ఆయన రాసిన పాటలలో నాకు బాగా ఇష్టమైన పాట అంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ సాంగ్ ఉంటుంది. బట్ నాకు మాయమైపోతున్నాడమ్మా అనే పాట అంటే చాలా ఇష్టం. నిజంగా అందరూ అదే చెప్తున్నారు. ఎవరు మాట్లాడినా కూడా ఆ పాట గురించే మాట్లాడుతున్నారు. ఇంకోటి, తెలంగాణ ఉద్యమానికి అందించిన గొప్ప పాటలలో జయ జయ తెలంగాణ రాష్ట్రీయ గీతం అయినా కూడా జనజాతరలో మన గీతం అనే పాట, ఒకటే జననం ఒకటే మరణం అనేది ఎంతో మందిని ఒక పాట నడిపించింది అనడానికి ఉదాహరణ ఆ పాట. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు. ఈ పాట నాకు చాలా ఇష్టం. ఎన్ని జనరేషన్స్ వచ్చినా, ఎన్ని జనరేషన్స్ వెళ్ళిపోయినా కూడా ఈ పాట మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయే పాట. చాలా గొప్ప పాట అని నాకు అనిపిస్తూ ఉంటుందండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మధుప్రియ గారు. సో అందరూ అందశ్రీతో వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. సో నిజంగా అందరికీ ఒక షాకింగ్ న్యూసే వాళ్ళ మార్నింగే